వైనాడ్ ప్రకృతి విలయం ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని వేల మందిని నిరాశ్రయులను చేసిన మహా విపత్తది. ఒక్కసారిగా విరుచుకుపడిన కొండ చర్యలతో ఊరుకు ఊరే మునిగిపోయింది. శిథిలాల కింద వందల మంది ప్రాణాలు విడిచారు. ఆ రాత్రి జరిగిన ఘటన సజీవ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. జల ప్రళయం విధ్వంసం సృష్టించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వాయనాడ్ లో జరిగినటువంటి జల ప్రళయం సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా వాయనాడ్ వరద ఏ రకంగా సమీపించింది, దాంట్లో ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎలా చనిపోయారు, ఈ కొండ చర్యలు విరిగేంత కూడా గ్రామాన్ని ఎలా ముంచెత్తేసింది అనే దానిపై కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనబడుతుంది. చాలా రోజుల తర్వాత ఈ వాయనాడ్ విపత్తుకు సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ భయంకరమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ చూసి భారత ప్రజలందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి మరోసారి నెలకొంది. వాయనాడ్ లో జరిగినటువంటి ఈ బీభత్సం ఇప్పటికీ భారత ప్రజలు మర్చిపోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ముందుకొచ్చి వాయనాడ్ లో జరిగినటువంటి జల ప్రళయం నష్టపరిహారానికి సంబంధించి కొంతమంది విరాళాలు అందించడము, కొంతమంది సహాయక చర్యల్లో పార్టిసిపేట్ అవ్వడము, కొందరు తినడానికి ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇలాంటి విపత్తు, ఇలాంటి ప్రళయం మరోసారి రాకూడదు అంటూ కూడా భారత ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి విధంగా భారీ ప్రళయం సంభవించడము, ఆ ప్రళయాలకు ఈ కొండ చర్యలంతా కూడా ఆ వాటర్ లో కలిసి వచ్చి గ్రామాన్ని పైన ఈ కొండ చర్యలు పూర్తిగా పడిపోవడంతో సుమారు 300 మందికి పైగా గ్రామస్తులు చనిపోయారంటూ కూడా అధికారికంగా లెక్కలు ఇప్పటికే భారత ప్రభుత్వానికి అందాయి. చాలా మంది ఇప్పటికీ డెడ్ బాడీస్ దొరకనటువంటి సిచ్యువేషన్, ఎటువైపుగా వీళ్ళు కొట్టుకెళ్లారంటూ కూడా దొరకనటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడ జరిగినటువంటి భూ ప్రళయకు సంబంధించినటువంటి ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము, అది స్క్రీన్ పైన ప్లే అవుతున్నటువంటి వీడియో చూస్తుంటే చాలా క్లియర్ గా ఒక బిల్డింగ్ కి మించి ఆ హైట్ లో ఈ వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా ఈ ఊరు పైకి కొట్టుకొచ్చింది. ఆ ప్రవాహం తట్టుకోలేకే ఆ కొండ చర్యలు, గుట్టలు, రాళ్లు, చెట్లు అన్ని కూడా విరిగిపోయి కూలిపోయి అవంతా కూడా జల ప్రళయం మీదకి వచ్చేసి తీవ్రంగా నష్టపరిచింది అనే దానికి కూడా ఉదాహరణ కిందకే ఈ సీసీ ఫుటేజ్ లో కనబడతా ఉంది. వందలాది మంది కుటుంబాలు రోడ్డు మీదకి రావడము, ఇప్పటికీ ఆ కుటుంబాల్లో కొన్ని డెడ్ బాడీస్ దొరకకపోవడము, ఇప్పటికీ వాళ్ళకు తినడానికి ఫుడ్ లేకపోవడము, ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యల్లో భాగంగా వాళ్ళకి ఎలాంటి ఆల్టర్నేటివ్ షెల్టర్స్ కూడా చూపించకపోవడము, ఇళ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోవడము, ప్రాణాలని అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి కూడా పారిపోవడము, చిన్నారులు, యువత, ముసలోళ్లు కూడా చాలా మంది చనిపోయినటువంటి సందర్భం వాయనాడ్లో నెలకొంది. దేశ ప్రజలందరూ కూడా వాయనాడ్కి చేరుకుని ఇలాంటి విపత్తు రావద్దు అంటూ కూడా వేడుకున్నారు. దేశ ప్రజలందరూ కూడా తోచిన ఆర్థిక సహాయం చేశారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఒక్కసారి వాయనాడ్లో జరిగినటువంటి భూ ప్రళయానికి సంబంధించినటువంటి వీడియో ఒక్కసారిగా అందరినీ భయానికి గురి చేస్తా ఉంది. ఎంత భయంకర సిచ్యువేషన్ లో ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది వచ్చి ఊరిపైన పడి చెట్లన్నీ కూడా విరిగిపోతే కొండ చర్యలన్నీ కూడా గ్రామస్తుల మీద పడ్డటువంటి వీడియో మాత్రం ఇప్పుడు తీవ్ర వైరల్ గా మారాయి. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైనాడ్ ప్రకృతి విలయం ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుని వేల మందిని నిరాశ్రయులను చేసిన మహా విపత్తది. ఒక్కసారిగా విరుచుకుపడిన కొండ చర్యలతో ఊరుకు ఊరే మునిగిపోయింది. శిథిలాల కింద వందల మంది ప్రాణాలు విడిచారు. ఆ రాత్రి జరిగిన ఘటన సజీవ దృశ్యాలు సీసీ కెమెరాస్ లో రికార్డ్ అయ్యాయి. జల ప్రళయం విధ్వంసం సృష్టించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.